అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను కొత్తగా ట్రై చేశానండి. ఫస్ట్ అయితే కనుక పచ్చిమిరకాయలు టమాటీ మొత్తం అన్నీ కలిపేమొచ్చి ఆయిల్లో అలా సిమ్లో పెట్టి వేగుతున్నాయండి. పక్క రైస్ పెట్టుకున్నానండి. అవన్నీ దుంపలు, అవి దుంపలు ఏం దుంపలు మీరే గెస్ చేయాలి. అయితే అవి చీమ దుంపలు కాదు, బంగాళదుంపలు కాదండి అవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పక్క రైస్ పెట్టాను కదండి, రైస్ గబగబా వెసర్లా వస్తుంది. ఇంకా అది వచ్చినాక ఆగుతుందా అండి? మనం వెంటనే రైస్ వేసేయాలి. అదైతే కొంచెం ఈ కర్రీ ఏమిటంటే కొంచెం ఆయిల్లో అటు ఇటు వేగనిద్దాం. వేగిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఫస్ట్ స్పూన్ వేసాను. ఇదిగోండి 2 స్పూన్స్ వేసానండి. ఇది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రైలా ఉన్నాయండి. ఇదైతే కనుక అన్నం వేసేసానండి. అది కొంచెం అలా ఉడకాలి, పొగలుగా రావాలి. ఇప్పుడే కదండి వేసాను, ఉడుకుతుందండి అన్నం కూడా. సాల్ట్ కూడా వేసేద్దామండి. 2 స్పూన్స్ సాల్ట్, 2.5 సరిపోతుందండి. కొంచెం అటు ఇటు కలిపేద్దాం. కారం అనేది పచ్చివాసన వస్తుంది కదండి, అందుకే కొంచెం ఆయిల్లో అలా అటు ఇటు కలిపి కొంచెం మూత పెడదామండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానండి, లైక్స్ అయితే రావటం లేదండి. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తానండి. నా ఛానల్ పేరు కూడా మరీ చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను. చోడవరం పిల్ల. మా పాప స్నానం చేసేస్తుందండి. నా ఛానల్ పేరు చోడవరం పిల్ల అండి. నెక్స్ట్ నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, NC8284. మీకు రోజుకు ఒక మంచి కంటెంట్ పెడతానండి. కంటెంట్ ఉన్నది పెడతాను, ఇలా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మా పాపకి స్కూల్ డ్రెస్ ఏమో చేస్తున్నానండి. దానికి టైం అయిపోతుంది, నాకు హడావిడి. ఒక పక్క టిఫిన్ చేశానండి, టిఫిన్ పెట్టాలి, వాళ్ళిద్దరు తినిపించాలండి ఇద్దరికి కూడా. కొంచెం బాగా వేగిందండి. ఇప్పుడు ఇంకెందుకండి, దుంపలు కూడా వేసేద్దాం. దుంపలు అటు ఇటు కొంచెం కలుపుదామండి, ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్లో వేసాం కానీ దుంపలు మెత్తగా అయిపోయాయి. సో ఎక్కువ మనం అటు ఇటు కలిపినా సరే ఇరిగిపోతాయి కాబట్టి అటు ఇటు కొంచెం ఇలా అనేద్దాం అంతే. ఇలా వాటర్లో వేసేద్దామండి. కొంచెం వాటర్ కూడా వేసేస్తే అయిపోతుంది మనకి. ఒక పని వదులుతుందండి. అయినా మార్నింగ్ టైంలో నాకే కాదండి, ప్రతి ఆడవాళ్ళు కూడా, హౌస్ వైఫ్స్, ఒక పక్క స్కూల్ టైం అయిపోతుంది, ఒక పక్క టిఫిన్ చేయాలి, ఒక పక్క క్యారేజ్ పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా కంగారు పడుతూనే ఉంటారండి. సో నాది అలాంటి పరిస్థితి. రైస్ అయితే ఉడుకుతుందండి, చూసారు కదా. ఇలా టమాటీలు అన్నీ బయట పెట్టుకున్నానండి. కాకపోతే లైటింగ్ పడిపోవడం వల్ల మా బాల్కనీలో సరిగ్గా కనిపించలేదు మీకు. నెక్స్ట్ ఆ పక్క ఉప్మా చేద్దాము, వరినూక ఉప్మా అని అనుకుంటున్నానండి. ఏంటో అన్నం అయితే బాగా ఉడికిపోయిందండి. నెక్స్ట్ అది కూడా పులుసు కూడా అయిపోతుంది. నేను ఇందాక చింతపండు వేయడం మర్చిపోయానండి, అది ఇప్పుడు యాడ్ చేసాను. కాకపోతే ఈ దుంపలు మాత్రం బంగాళదుంపలు కాదండోయ్, అలాగే చేమ దుంపలు కాదండోయ్, అవి ఒక రకమైన దుంపలు. అవి ఏంటి, అవి తింటారు, మనకైతే కొంచెం రేర్గా దొరుకుతాయి. అవి ఏంటనేది మీరే గెస్ చేయాలి. గెస్ చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంక ఉప్మా ఒకటి చేయాలి కదండి. ఫస్ట్ అయితే కనుక అటు ఇటు పచ్చివాసన పోవడానికి చిన్నది
సిమ్లో పెట్టి దోరగా మనం వేపుకుందామండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మా పాప స్నానం చేయించానండి, చిన్న పాపకి. ఇద్దరు ఒక దగ్గర ఉంటే కొట్టేసుకుంటున్నారండి. వినాయక చవితికి గరపగడ్డి మాకు దొరుకుతుందండి. మా పక్కనే పెద్దది స్టేడియంలా ఉంటుంది. సో అందులో బాగా గడ్డి వస్తుందండి వర్షానికి. సో మేమేమనుకున్నామంటే డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నామండి. సో అందుకనే ఎక్కువగా గడ్డి పక్కనే కాబట్టి తెచ్చుకున్నామండి. నెక్స్ట్ కర్రీ కూడా ఏమొచ్చి మధ్యాహ్నం పిల్లలకైతే కనుక దుంపల కర్రీ వండానండి క్యారేజ్కి. ఇదేమొచ్చి ఎగ్ బూజీ కూడా చేశానండి. ఆ పక్క రైస్ పెట్టాను, రైస్ సరిపోలేదండి. సో మళ్ళీ రైస్ పెట్టాల్సి వచ్చింది. ఈ లోపల టైం అయిపోతుంది. రైస్ ఉడికే లోపల మనం బట్టలు ఆరబెడేద్దామని చెప్పి మేడమేకి బట్టలు పట్టుకొని వెళ్ళానండి. మేము లిఫ్ట్ ఎక్కాలండి. మాది ఫ్లాట్లోనే ఉంటుందండి లిఫ్ట్. మాది థర్డ్ ఫ్లోర్ అండి. థర్డ్ ఫ్లోర్కి వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతుందండి సరాసరి పైకి. ఏ ఫ్లోర్ అనుకోని మీరు గెస్ట్ చేయండి. ఇప్పుడు మేము ఉన్నది థర్డ్ ఫ్లోర్, వెళ్తుంది ఫోర్త్ ఫ్లోర్కా ఫిఫ్త్ ఫ్లోర్కా? చెప్పగలరా? నేనైతే పైకి వస్తానండి. సో ఆల్రెడీ ముందుగా బట్టలు అయితే కనుక అవి ముందుగా వేసినవి ఉన్నాయి, అవి ఆరిపోయాయి. సో అవి తీసేసి మళ్ళీ ఇప్పుడు బట్టలు ఆరబెడదామండి. మా పాప డ్రెస్సులకు కొంచెం గెంజి పెట్టానండి. నేను ఆరబెట్టుకుని వచ్చేసరికి మొత్తం ఉడికిపోయిందండి అన్నం. ఇప్పుడు కనుక కట్టకపోతే అది మొత్తం జావలా అయిపోతుంది. సో